గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు మనం చక్రాలు ఎలా చేసుకోవాలో తెలుసుకుందాము. ఈ గ్లాస్ కదండి, పెద్ద గ్లాసు. దీంతో 4 గ్లాసుల రేషన్ బియ్యం తీసుకున్నానండి. అలాగే 1 గ్లాస్ అంత ఉద్దిపప్పు, అలాగే 1/2 కప్ అంత పచ్చెనగపప్పు తీసుకున్నాను అనమాట. పచ్చెనగపప్పు ఈ 3 కలిపి బాగా నానబెట్టుకోవాలి. ఒక 2 అవర్స్ 3 అవర్స్ బాగా నానబెట్టుకున్న తర్వాత బాగా ఆరినించి పలపల ఉంటాయి కదా, అప్పుడు ఒక స్టవ్ మీద ప్యాన్ పెట్టి బాగా వేపుకోవాలన్నమాట. వేపుకున్న తర్వాత ఇలా పొడి కొట్టించుకొని పెట్టుకోవాలి. ఇది ఎప్పుడు కావాలంటే అప్పుడు మనము ఎంత కావాలంటే అంత తీసుకొని యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇలా పొడి కొట్టించిన దాంట్లోకి కొంచెం అంత కారం పొడి, ఉప్పు, జీలకర్ర, వాము, నెయ్యి అన్నీ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. అలాగే సరిపడిన నీళ్ళు కూడా వేసుకొని యాడ్ చేసుకుంటూ బాగా కలుపుకోవాలన్నమాట. ఇది చపాతి పిండి కన్నా ఇంకొంచెం మెత్తగా కలుపుకుంటే బాగా వచ్చేటప్పుడు, చక్రాలు వచ్చేటప్పుడు బాగా నీట్గా వస్తుంది అనమాట. ప్రెజర్ ఎక్కువ లేకుండా నీట్గా వస్తుంది. నూనెగా ఎక్కువేం పీల్చదండి దీనికి. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. వాటర్ ఎన్ని పడతాయో అన్నీ చూసారు కదండి. ఇలా నీళ్ళు వేసి బాగా ఇలా మెత్తగా చపాతి పిండిలాగా, చపాతి పిండి కానీ కొంచెం మెత్తగా ఇలా బాగా కలుపుకోవాలన్నమాట. ఇందులో కూడా నువ్వులు వేసానని మర్చిపోయా చెప్పడము. ఇలా బాగా చేసుకొని చక్కెర పావుకి ఇలా నూనె పట్టించి ఇలా చక్కెరలు ఒత్తుకోవాలండి. అంతే వేడివేడి కాకుండా నూనెలు వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇదేమి నూనె ఏమి ఎక్కువ పీల్చదండి, బాగా కరకరలాడుతూ ఉంటాయి. ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అంతే అండి, ఎంతో రుచికరంగా ఉండి చక్రాలు రెడీ అవుతాయండి. పిల్లలకు స్నాక్స్ ఈవినింగ్ వస్తుంది కదా, ఏమైనా అడిగినప్పుడు ఇలా చేసి పెట్టడం చాలా మంచిదండి. బాగుంటాయి. ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో